నట్టికుమార్ గారు నమస్తే సార్. నమస్తే నమస్తే అండి. మీ బిజీ టైమ్‌లో మాకు కొద్దిగా టైం కేటాయించినందుకు స్పెషల్ థాంక్స్ సార్. నేను ఎస్పెషల్లీ మిమ్మల్ని రీచ్ థ్యాంక్ యూ. అవ్వడానికి ఒకే ఒక కారణం ఏంటంటే సార్, ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు, తర్వాత నట్టికుమార్ గారు. మీరిద్దరూ చేసే పోరాటం ఏంటంటే చిన్న సినిమాల కోసం పోరాటం చేస్తా ఉంటారు. నిజంగా అవును దాసరి సార్. నారాయణరావు గారు బతికుంటే, ఈరోజు 'హనుమాన్' అనే సినిమా సాధించిన విజయానికి ఆయన ఎంత ఆనందపడేవాళ్ళో నాకు తెలీదు గానీ, ఎందుకంటే చిన్న సినిమా ఎప్పుడు విజయం చెందినా ఆయన సొంత సినిమా, ఆయన సొంత ఫిల్ము విజయం చెందినట్టు భావించేవాళ్ళనమాట. సో, యెస్. మనం 'హనుమాన్' సినిమా రిలీజ్ అప్పుడు చూసాం సార్. నానా రకాల గొడవలు చేశారు. అసలు 'దిల్ రాజు' గారు గాని, మిగతా వాళ్ళు గాని ఒక లాబియింగ్ చేయటము, ఒక సినిమాకే డేట్‌లొచ్చేటట్టు చేయటము, ఇంకో సినిమాల్ని పోస్ట్‌పోన్ చేయమంటం అన్నది చాలా దారుణం. కానీ అది అవును. జరిగింది. అది సరే అక్కడితో ఆగిపోయిందనుకుంటే మళ్ళా ఇప్పుడు 'ఊరు పేరు భైరవ కోన' కూడా సేమ్ అదే సిట్యుయేషన్‌లోకొచ్చింది. మేము అవును. ఈగలకి మేము ఫ్రీ స్లాట్ ఇస్తానని మేము ప్రామిస్ చేసాము. సో, మీరందరూ తప్పుకోవాలంటారు. అసలు ఇదేం అవును. అరాచకత్వం సార్? అంటే మేము జనరల్‌గా కూడా మనం ఎప్పుడు చూడలేదు. మేము ఎవరికో ప్రామిస్ చేసాం. మీరందరూ పక్కకెళ్ళిపోండంటే, అదే 'దిల్ రాజు' గారు ఎప్పుడు చెప్తా ఉంటారు. ఇక్కడ ఎవడైనా ఎవడు డబ్బులు పెట్టుకుంటాడే ఆడే రాజు. ఎవడి సినిమాది వాడిదే అంటారు. అలాంటప్పుడు వీళ్ళెవరండి వేరే సినిమాలు డిక్టేట్ చేయడానికసల? అంతే కదా! ఇప్పుడు నేనేమంటానంటే అండి, 'హనుమాన్' సినిమా అప్పుడు ఆయన కష్టపడ్డాడు. ఓ సినిమా తీశాడు. ఆ సినిమా హిట్టా, ఫ్లాపా, చిన్న సినిమా, పెద్ద సినిమా ఇప్పుడు చెప్పలేమండి మనం. అయితే నేనేమంటానంటే, ఆ రోజు 'హనుమాన్' సినిమాకి మేము ఒకటే క్లియర్‌గా చెప్పాం. 'దిల్ రాజు' గారు ఇప్పుడు బలవంతుడు. హ్మ్. చాంబర్ అధ్యక్షుడు అవ్వచ్చు, సినిమా డిస్ట్రిబ్యూటర్ అవ్వచ్చు, ఎగ్జిబ్యూటర్ అవ్వచ్చు. ఇప్పుడు బలవంతుడు. ఎప్పుడు బలవంతుడు? ఆంధ్రప్రదేశ్‌కి, తెలంగాణకి ఈయన బలవంతుడు. కానీ హనుమంతుడు ప్రపంచంలోనే బలవంతుడు. అందుకేనే మీరు ఇప్పుడు తాత్కాలికం అవ్వచ్చు. రేపు శాశ్వతంగా 'హనుమాన్' అనే సినిమాకి మీరు చూసుకోమని చెప్పాం. అది నిజంగా దేవుడు కృప అవ్వచ్చు, లేకపోతే చిన్న సినిమా హిట్ అవ్వచ్చు. ఈరోజు ఆ సినిమా ఎక్కడికో ఎళ్ళిపోయిందండి. కొన్ని వందల కోట్లకి ఎళ్ళిపోయింది. ఒక 30,00,00,000 సినిమా కొన్ని వందల కోట్లకి ఎళ్ళిపోయింది. 200,00,00,000 సినిమా 200,00,00,000 రావడం కూడా చాలా కష్టమైన పరిస్థితికి వచ్చింది. అంటే దేవుడు గొప్పవాడు. చిన్న సినిమా చాలా గొప్పది. నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా కంటెంట్ నమ్ముకున్న వాళ్ళు ఎప్పుడు కూడా చెడిపోరు అనే దానికి ఒక 'హనుమాన్' సినిమా నిరూపించింది. అంటే నేనేమంటున్నానంటే అండి, అయినా కూడా ఈళ్ళకి బుద్ధి రాలేదండి. అయినా ఈళ్ళకి బుద్ధి రాలేదు. ఎందుకు రాలేదంటే, వీళ్ళు సేమ్ థింగ్ మళ్ళా సేమ్ ఇదే మొదలుపెట్టారు మళ్ళాన. ఎందుకంటే, మళ్ళా గొప్పవాడంటారు, లేపోతే అదంటారు, ఇదంటారు. సినిమా ఏది కంటెంట్ బావుంటే ఎవరు ఆపలేరు అనేటప్పుడు, మీరెందుకు మళ్ళా మీరు 'భైరవ్ ఖాన్' ఆపుతున్నారు? మీరెందుకు 'యాత్ర 2' ఆపుతున్నారు? మీరెందుకు 'లాల్ సలాం' ఆపుతున్నారు? మీరు 'ఈగల్' సినిమాకి సింగిల్‌గా వాళ్ళెప్పుడో 'భైరవ్ ఖాన్' డేటేసుకున్నారు. వాళ్ళెప్పుడో 'యాత్ర 2' డేటేసుకున్నారు. అలాంటప్పుడు మీరెందుకు సినిమా డేట్ ఆపటానికి మీరు అది అడగకుండా అసలు ఫ్రీ డేట్ ఇస్తానని చెప్పడానికి మీరెవరు? ఫస్ట్ వాళ్ళని సంప్రదించకుండా ఆ డేట్‌లో సంప్రదించకుండా మాట్లాడడమే ఫస్ట్ రాంగ్. అలాంటప్పుడు ఒక అధ్యక్షుడిగా, ఒక మీ డిస్ట్రిబ్యూటర్‌గా మళ్ళా దాంట్లో 2 డిస్ట్రిబ్యూటర్లు ఎవరో తెలుసండి? ఈయనే. హుహు. అవును. హ్మ్. 2 డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈయనే. 'దిల్ రాజు' గారే. కాకపోతే 'దిల్ రాజు' గారిది అహంకారం పెరిగిపోయిందండి. ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. ఇన్నాళ్లాగా మొత్తం టోటల్‌గా ఆయన బీపీ పెరిగిపోతుంది. తగ్గిపోయి మన జర్నలిస్ట్‌ని కొట్టబోయాడు. ఆయన మొత్తం ఆగ్రహంతో ఊగిపోతున్నాడు. తాట తీస్తా అంటాడు. మాటలు జారుగుతున్నాడు. కనుక మీరు చేస్తున్న తప్పుకే ఎదుటి వాళ్ళు ప్రశ్నిస్తారు. మీరు చేయకపోతే తప్పు చేయకపోతే మిమ్మల్ని ఎందుకు ప్రశ్నిస్తారు? మీరేమైనా తప్పు చేయకుండా ఉంటే కెమెరాలు ఎందుకు పెడతారు? మీరు తప్పు చేయకపోతే కెమెరాలు ఎందుకు దానికోసం పెట్టి మీరు మాట్లాడతారు? కనుక ఇయన్నీ అర్థం చేసుకోవాల్సిన అవసరం 'దిల్ రాజు' గారికుంది. కనుక చిన్న సినిమాని రేపు 9థ్ తారీఖు మార్చేసి అంటే ఒక డిక్టేటర్‌షిప్ అయిందండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలాగుందో, ఇక్కడ కేసీఆర్ గారి పాలన ఎలాగుందో, చాంబర్‌లో 'దిల్ రాజు' ఒక డిక్టేటర్‌షిప్ అయిపోయాడు. సినిమా థియేటర్లు నావి. తెలంగాణ రాష్ట్రాన్ని నేనే శాసిస్తా. నేను, సునీల్ తప్ప ఇంకెవరు శాసించలేరు. రాష్ట్రమే నాది. రాష్ట్రానికి నేనే కాబోయే చీఫ్ మినిస్టర్ అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడాయన. అది. కనుక ఆ అహంకారం తగ్గించుకోవాలి. అహంకారంతో ఎంతమంది ఉన్నా అహంకారానికి జనాలన్నోళ్ళు కంపల్సరీ అది ఎప్పుడోకప్పుడు బుద్ధి చెప్తారు. కనుక ఇక్కడ కూడా ప్రెస్ వాళ్ళు మనం తిరగబడుతున్నప్పుడు కూడా ప్రెస్ వాళ్ళు మాట్లాడకపోవడం కూడా తప్పే. ఒక ప్రెస్ రిపోర్టర్ ఆ రిపోర్టర్ అవ్వచ్చు, లేకపోతే ఇంకో రిపోర్టర్ అవ్వచ్చు, ఇంకోళ్ళు అవ్వచ్చు. చేసుకోవడానికి ముందుకొచ్చేటప్పుడు అందరూ కలిపి గట్టిగా మాట్లాడాలి. మీ ఓట్లు మీ అది కాదు మీకేంటి అక్కడ మీ యాడ్లు పోతాయని భయమా? లేకపోతే ఇంకోటి 'దిల్ రాజు'ని చూసి భయమా? లేకపోతే మీ అసోసియేషన్‌లు ఎందుకు అసలు ఖండించలేకపోయాయో అర్థం కావట్లేదు మరి ఈ అసోసియేషన్‌లన్నీని. ఉన్నాయా? లేవో నాకు అర్థం కాలేదు. అలాగే సార్. ఒకప్పుడు ఇలాంటి తప్పేదైనా జరుగుతుంటే సరిదిద్దడానికి దాసరి నారాయణరావు గారు ఉండేవాళ్ళు. యెస్. ఇప్పుడు ఒకేళ మీరన్నట్టు 'దిల్ రాజు' గారు కొడతానికొచ్చినా సరే, జర్నలిస్టులు స్పందించలేదంటే, ఒకవేళ స్పందిస్తే ఏం చేస్తారు సార్? రేపొద్దున మీ ఇండస్ట్రీ అంతా ఒకటయ్యి ఆళ్ళని బయటకి పంపించేస్తారుగా. మీ ఇండస్ట్రీ అదే అంతా కదా! ఒకటయ్యి ఆళ్ళకి యాడ్ లేకుండా చేస్తారుగా. ఇప్పుడు 'దిల్ రాజు' గారు చేస్తుంది అదే గదా! ఆయన అదే మరి. ఏమనుకుంటున్నారో అదే చేయగలుగుతున్నారు.
రేపొద్దున మీరు అవును ఎవరైనా సరే ఆయనకు వ్యతిరేకంగా సపోర్ట్ చేస్తారు, ఎంత మటుకు చేయగలుగుతారు, చేస్తారా అసలు? సార్, నేను ఒక మాట అడుగుతా సార్. ఇప్పుడు నేను ఉన్నానండి, మరి నన్ను నాకేం చేయగలుగుతున్నా, చేస్తాడు కదా, నాకు చేస్తాడు. అలాగని చెప్పి నేను మాట్లాడకుండా నేను వాళ్ళ దగ్గర చేతులు కట్టుకొని నిల్చోమంటారా? నేను వాళ్ళ దగ్గర కాలు దండం పెట్టమంటారా? నాలాగా అందరూ కూడా ఎందుకు రావట్లేదు, ఎందుకు చేత కావట్లేదు? పోతే పోద్దండి, వ్యాపారంలో వీళ్ళు తోసేస్తే అయిపోతుందా? వీళ్ళు తోసేస్తే దాసరి నారాయణరావు గారు, ఒకప్పుడు దాసరి నారాయణరావు గారు ఉండేటప్పుడు వీళ్ళందరినీ పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడి సామరస్యంగా సెటిల్మెంట్ చేసిన ఘనత ఒక దాసరి నారాయణరావు గారికి ఉంది. ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. ఆటుపోటులు ఎంత బంద్ అయిపోయినా, స్ట్రైక్ అయినా కూర్చోబెట్టి మాట్లాడి చేసి సర్ది చెప్పి రాత్రులు ఎన్నో రాత్రులు తిండి లేకుండా కూర్చున్న రోజులు దాసరి నారాయణరావు గారు ఉన్నారు. ఈ సినిమా ఫైనాన్స్లు అవ్వచ్చు, సెటిల్మెంట్లు అవ్వచ్చు, చిన్న సినిమా బతకాలని ఆశించాలని, చిన్న సినిమా నిలబడాలని ఆశించిన ఆశాజీవి ఎవరైనా ఉంటే దాసరి నారాయణరావు గారే. మరి మరి వీళ్ళు ఈ రోజు ఏం చేస్తున్నారండి? ఈ అసహనం ఎందుకంటే ఆ అసహనం ఆ రోజు ఉండుంటే ఈ రోజు చిన్న సినిమాలు ఎన్ని ఫైనాన్స్ ప్రాబ్లం అయ్యేవి. మరి అవన్నిటిని ఎదుర్కొని వచ్చిన వ్యక్తి దాసరి నారాయణరావు గారు. మరి ఈయన ఎందుకు అవి చేయలేకపోతున్నాడు? ఈయన ఎందుకు అది నిలబడలేకపోతున్నాడు? ఎందుకు అలా మాట్లాడలేకపోతున్నాడు? ఒక్కసారి ఆలోచించండి. నేనేమంటున్నానంటే అందరూ భయపడుతూ యాడ్లు ఎవరని భయపడుతూ, సినిమాలు ఎవరని భయపడుతూ, థియేటర్లు ఎవరని భయపడుతూ ఎన్నాళ్ళు బతుకుతామండి ఈ బతుకు? ఒక ఎక్కడో మన గవర్నమెంట్ లో ఉంటే గవర్నమెంట్ లో వాళ్ళు లోన్ వేసేస్తారని భయపడుతూ మన జీవితం అంతా భయపడుతూనే బతకాలా? మనకంటూ ఒక స్వతంత్రం లేదా? మనకంటూ భావస్వేచ్ఛ లేదా? అది ఆలోచించమంటున్నా వీళ్ళందరినీ. నాట్ ఓన్లీ నేనేమంటానంటే బతకటానికి బానిస బతకాల్సిన అవసరం లే. ఒక్కరోజు బతికినా మగాడిలా బతకాలి. చచ్చిపోయేటప్పుడు కూడా మగాడిలాగా ఉన్నానని బతకాలి తప్ప బానిస బతుకు అవసరమా మనకని అడుగుతున్నా నేను. అది డెఫినెట్ గా సార్. ఎందుకంటే మీలాంటి వాళ్ళు కనుక ఎక్కువ మంది కనుక వాయిస్ రైజ్ చేస్తే కనీసం ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చి సపోర్ట్ చేస్తారు. కాకపోతే ఏం సార్ అంటే దిల్ రాజు గారు ఒకప్పుడు చూస్తే ఆయన చిన్న సినిమాలతోనే కదా స్టార్ట్ చేసింది ఆయన జర్నీని. ఈ రోజు ఎందుకు చిన్న సినిమాలు అంటే ఆయన అంత చిన్న చూపు చూస్తున్నారు? ఒకప్పుడు నిజంగా ఒక ఫిల్మ్ మేకర్ గా దిల్ రాజు గారు అంటే మిగతా వాళ్ళందరికీ కూడా మంచి రెస్పెక్ట్ ఉండేది. చక్కన ఫ్యామిలీ సినిమాలు తీస్తారు, అది తీస్తారని. కానీ స్లోగా ఆయన కంప్లీట్ ఒక బిజినెస్ మ్యాన్ లా టర్న్ అయిపోయారు అనమాట. ఎంతసేపటికి కాంబినేషన్ సెట్ చేసుకోవటం, స్టోరీలు చూసుకోకపోవడం, ఒక డైరెక్టర్ ఒక హీరోని పట్టుకొని సినిమాలు తీసేయటం, అవి ఎక్కువ రేట్లకు అమ్మటం, డిస్ట్రిబ్యూటర్లు ఇప్పుడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు ఎంతమంది ఏడుస్తున్నారంటే చెప్పలేము సార్. ఎందుకంటే సర్వనాశనం అయిపోయింది. ఓవర్సైజ్ డిస్ట్రిబ్యూటర్లు అప్పుల పాలు అయిపోయి చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారు ఓవర్సైజ్ డిస్ట్రిబ్యూటర్లు. ఇక్కడ తెలుగు డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఉన్నారు, ఇక్కడ కూడా అలాగే పరిస్థితులు బాగోలేవండి. అయినా కూడా పోటీ తత్వంతో ఇంకొకరు తప్పితే కొంటూనే ఉంటారు. వాళ్ళకు కూడా రావాలి, అర్థం కావాలి. గత సినిమా ఎంత చేసింది, గత హీరో సినిమా ఎంత చేసింది, దాంట్లో 20% తగ్గించి మనం కొనాలని ఆలోచన ఉండదు. 20% పెంచి కొంటున్నారు. అది తప్పు అంటాను నేను. అది తప్పు. ఆయన కొనమని ఇస్తున్నాడు, మీరు కొనడానికి ముందు ఎగబడడం తప్పు కదా. మీరు రేపు ఉదయం మీ భార్య పిల్లలు ఉంటారు, మీరు అప్పుల పాలు అయిపోతారు, రేపు పరిస్థితి ఏంటని ఆలోచన ఎందుకు చేయట్లేదు మీరు? ఒక్కసారి మీరు కష్టపడిన డబ్బు అంతా ఈ రోజు రాత్రిగా పోవడం కష్టపడిన డబ్బు అంతా వృధా ఎందుకు చేస్తున్నారు? ఎవరి చేతుల్లోకి వెళ్తుంది? ఒక దిల్ రాజు అవ్వచ్చు, దిల్ రాజు వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తుంది. ఆ వ్యాపారస్తులు వాళ్ళు దాచుకుంటున్నారు. వాళ్ళు ఎవరికి ఇస్తున్నారు? ఒక హీరోకి ఇస్తున్నారు, ఒక హీరోయిన్ కి ఇస్తున్నారు, ఒక జల్సాలకు ఇస్తున్నారు, ఒక చార్టర్ ఫ్లైట్ కి ఇస్తున్నారు, ఒక ఎంజాయ్మెంట్లకు ఇస్తున్నారు. ఈ డబ్బు అంతా తీసుకెళ్లి సర్వనాశనం అయిపోతుంది. మీరందరూ ఎవరి వసూలు చేస్తారు? ప్రేక్షకుల దగ్గర వసూలు చేస్తున్నారు. ప్రేక్షకుల దగ్గర రేట్ ఎక్కువ పెట్టి వసూలు చేస్తున్నారు. మీరు ఇక్కడ రేట్ ఎక్కువ ఇస్తున్నారు, అక్కడ రేట్ ఎక్కువ. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈ రేట్ వచ్చి అక్కడ రెమ్యునేషన్ ఎక్కువ ఇస్తున్నారు, ఈ జల్సా ఖర్చులు ఎక్కువ ఇస్తున్నారు. ఈ పబ్బుల్లో, ఈట్లలో, చార్టర్ ఫ్లైట్లో తిరగడానికి వీళ్ళు వేస్ట్ ఖర్చులకు డబ్బు ఇస్తున్నారు. మరి ఎవరిది తప్పని చెప్పండి దీంట్లో? ప్రేక్షకుడు టికెట్ తీసుకున్న ప్రేక్షకుడు తప్ప, సినిమా ఎక్కువ రేట్ ఇచ్చిన సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్ తప్ప, సినిమాని టోటల్గా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చి సినిమాలు చేసి ఎక్కువ రేటుగా అమ్ముతున్న ప్రొడ్యూసర్ తప్ప, మొత్తం టోటల్గా దోచుకోవడం చేసిన హీరోలు, పెద్ద హీరోలు రోజుకో డబ్బులు తీసుకొని ఎంజాయ్ చేస్తూ వాళ్ళు చార్టర్ ఫ్లైట్లో తిరుగుతున్న హీరోయిన్లకు కానీ హీరోలకు కానీ వాళ్ళది తప్ప, పెద్ద టెక్నీషియన్లు విపరీతంగా సంపాదించుకునేది వాళ్ళు తప్ప. ఇది ఎవరి తప్పు? ప్రేక్షకుడు రేటు కొనటానికి ఎందుకు ముందుకెళ్తున్నాడు? ప్రేక్షకుడు రిజెక్ట్ చేస్తే, డిస్ట్రిబ్యూటర్ రిజెక్ట్ చేస్తే, మొత్తం టోటల్గా ప్రొడ్యూసర్ తగ్గితే, ఆ భారం హీరో మీద పడితే హీరో రెమ్యునేషన్ తగ్గించుకుంటాడు. ఆఖరికి హీరోయిన్లు రెమ్యునేషన్లోని జల్సా ఖర్చులకి మనం ఇచ్చిన డబ్బు ఉపయోగపడుతుంది. రూపాయి తినేది డిస్ట్రిబ్యూటర్ లేడు, ఎగ్జిబ్యూటర్ లేడు, ప్రొడ్యూసర్ లేడు. ప్రొడ్యూసర్ ఉంటే ఏమైనా కాస్త కూస్త తింటాడేమో, ఒక దిల్ రాజు లాంటి వాళ్ళు బాగా తింటారేమో, చిన్నవాళ్ళు మామూలుగా ఏం లేదు, వాళ్ళందరూ అప్పుల పాలై ఉన్నారు. డెఫినెట్ గా సార్. నిజంగా సినిమా బిజినెస్ అనేది ఒక గ్యాంబ్లింగ్ లా తయారైంది అనమాట. మీరు అన్నట్టు ఏంటంటే ఎప్పుడు కొత్త వాళ్ళు ఎవరో ఒకళ్ళు వస్తాయంటే దాన్ని అలా కొనసాగిస్తూ ఉన్నారు. కానీ ఓవర్సీస్ లో మేము చూస్తూ ఉన్నాం, సినిమాలు కొనుక్కున్న వాళ్ళు మన గుంటూరు కారం కావచ్చు, లేకపోతే సలారు అంత హిట్ అయినా సరే దాన్ని కూడా రికవరీ చేయలేక ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి.
మీరు అన్నట్టు ఏంటంటే అవును. హైయెస్ట్ కలెక్షన్స్ కి 20% తగ్గించి తీసుకుంటే నిజంగా అందరూ బాగుపడతారు. కాకపోతే పోటీ పడేసి దాన్ని 20%, 30% కు పెంచేసుకుంటా ఉన్నారు దానికన్నా. పెంచుతున్నారు. యాహ్! అది రావట్లేదు. ఇప్పుడు ఉదాహరణకు ఒక సినిమా ఉందండి. 'ప్రభాస్' గారి సినిమా ముందు 10 కోట్లు చేసింది ఓవర్‌సీస్. హుహు. మీరు 12 కోట్లకు కొనడం తప్పు. 8 కోట్లకు కొనాలి. హుహు. ఎందుకంటే ఫ్లాప్ అయితే 5 కోట్లే చేస్తది సినిమా. హుహు. అప్పుడు 8 కోట్లకు కొన్నారనుకోండి, యావరేజ్ వచ్చినా మీ డబ్బులు మీకు కవర్ అవుతాయి. సూపర్ హిట్ అయితే 10 కోట్లు చేస్తది. కానీ మీరు 12 కోట్లు కొంటే మీకు 3 కోట్లు నష్టమే కదా! అవును. మీరు ఆల్రెడీ 8 కోట్లకు కొనున్నారనుకోండి, ఆల్రెడీ మీ డబ్బులు మీకు సేఫ్ అవును కదా! హుహు. ఇయన్నీ మనం ఆలోచించుకోవాల్సిన బాధ్యత మనకుందండి. ఎందుకంటే మన డబ్బిచ్చి కొంటున్నాం. మన డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నాం? ఎలా వస్తుంది? ఉట్టినే మన చేతికి రావట్లేదు. మన ఆస్తులు పెట్టో, లేపోతే ఇంకోటి పెట్టో, కాగితాలు పెట్టో డబ్బులు మనం తీసుకుంటున్నాం. మనకి రాత్రనక పగలనక కష్టపడితే డబ్బొస్తుందని ఒకసారి ఆలోచించుకోవాలి. ఓవర్‌సీస్‌లో చాలా మంది ఆలోచిస్తుంది ఏంటంటే, ఎంతసేపు మేము సంపాదిస్తున్నాం. మేము సంపాదించి ఏదో సంపాదించాలనుకుంటున్నారు. చాలా మంది సినిమా ఫీల్డ్‌లో నష్టపోతున్నారే తప్ప లాభాలు పొందినోళ్ళు 10% అయితే నష్టపోతున్నోళ్ళు 90% అండి. ఈరోజు నవీన్ నిర్ణయని సంపాదించాడంటారు. ఎంత సంపాదించాడు? ఎంత నష్టాల్లో ఉన్నాడు? ఎంత లాభాల్లో ఉన్నాడు? ఒకసారి చెప్పమనండి. ఎంత అది కాదండి. అనిల్ శుంకర ఎంత నష్టాల్లో ఉన్నాడు? ఎంత లాభాల్లో ఉన్నాడు? ఈరోజు మనం బోలో శంకర్‌లో 100 కోట్ల పైన పోయింది. అలాగే గోపి మీకు ఓవర్‌సీస్ నుంచి గోపి అవ్వచ్చు. లేకపోతే 14 రీల్స్ గోపి అవ్వచ్చు. సో మెనీ ఈస్ ద పీపుల్స్ అమెరికా నుంచి వచ్చి మొత్తం టోటల్‌గా ఉన్నోళ్ళందరూ కూడా ఈరోజు నష్టాల్లో ఉన్నారు. లాభాల్లో ఎవరు లేరండి. వాళ్ళు ఎందుకంటే 30 కోట్లు ఇచ్చిన రెమ్యునరేషన్ 50 కోట్లు ఇస్తున్నారు. 50 కోట్లు ఇచ్చిన రెమ్యునరేషన్ 100 కోట్లు ఇస్తున్నారు. ఆ రెమ్యునరేషన్ తీసుకెళ్ళి ముందు ఇచ్చేస్తున్నారు. ఎందుకంటే యూఎస్‌లో డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులంతా కూడా ఎన్ఆర్ఐస్ అందరూ డబ్బులు పెట్టుబడులు పెడుతున్నారు. ఆ పెట్టుబడులు దాంట్లో లాభాలు ఎక్కువ వస్తాయి కదా అని ఆలోచించుకున్నారు. ఆఖరిది వన్ ఆఫ్ ది లాస్ట్ ఆగేటప్పుడు మాత్రం కంపెనీ ఆగినప్పుడు ఆ డబ్బుల పరిస్థితి ఏంటో, వాళ్ళు ఇచ్చే పరిస్థితి ఏంటో తెలుస్తది. ఇప్పుడు దాకా రొటీన్ అవుతున్నప్పుడు రోజుకి ఉంటూనే ఉంటది. యాహ్! డెఫినెట్‌గా సార్. ఎందుకంటే నిజంగా సినిమా ఇండస్ట్రీని ఏంటంటే రెగ్యులర్ ట్రెడిషనల్‌గా నడుస్తున్న ఇండస్ట్రీని బయట నుంచి కొంతమందొచ్చేసి మాత్రం దాన్ని పొల్యూట్ చేసేసారు. మీరన్నట్టు 'మైత్రి' వాళ్ళు గాని, మిగతా వాళ్ళు గాని హీరోలని విపరీతంగా ప్యాంపర్ చేయటం, దర్శకుల్ని విపరీతంగా ప్యాంపర్ చేయటం, ప్రొడక్షన్ కాస్ట్‌లు పెంచేయడంతో నిజంగా ఇండస్ట్రీ మాత్రం సఫర్ అవుతుంది. థాంక్ యూ అండి. థాంక్ యూ వెరీ మచ్ సార్. ఒకప్పుడు $8 ఉండేదండి. అవును. ఒకప్పుడు $8 ఉండేది. ఇప్పుడు $20 అమ్ముతున్నారు టికెటు. ఇర అది మన అది సామాన్య ప్రేక్షకుడు ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతారు? వాళ్ళ జీతాలు ఎంత? ఆళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? వాళ్ళు రేపు వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి. అక్కడ రేట్లు పెరిగిపోయి ఉన్నాయి. ఇయన్నీ ఉన్నాయి. ఆలోచించుకోవాలి. $8లో మనం ఎందుకు సినిమా ఇవ్వలేకపోతున్నాం? $5లో సినిమా ఇవ్వాలని ఎందుకు ఆలోచించట్లేదు? అసలు $8 ఏంటి సార్? ఇప్పుడు ఎంత పెడుతున్నారనుకున్నారు? $25, $30 కూడా అదే పెడుతున్నారు. $20 ఎ పెడుతున్నారు. 20, ఆ! $25, $30 $25 పెడుతున్నారు. 20, రేపొద్దున మన $30 అంటే ఎంత పడుతుందండి? $2,500 టికెట్ పడుతుంది. రేపొద్దున రాజమౌళి గారును, మహేష్ బాబు వస్తే దాన్ని $40, $50 కూడా చేస్తారు సార్ ఆళ్ళు. అదే అంటున్నానండి. ఇప్పుడు హ్మ్. నేనేమంటున్నానంటే, అది పెంచడం కరెక్ట్ కాదు గదా! అది అవును. ఆలోచించుకోవాలి. ప్రజలు గూడా అక్కడ ప్రేక్షకులు కూడా ఆలోచించుకోవాలి. మన తెలుగు ప్రజలు, మన తెలుగు ప్రేక్షకులే గదా! అక్కడ సినిమా చూస్తుంది. హుహు. మన ఇండియా ప్రేక్షకులే గదా! ఆళ్ళు గూడాను ప్రజలు చూడాలి. ఆలోచించాలి. ఎందుకు ఇంత రేట్ ఇట్టు కొంటున్నాము? ఏంటి అని ఆలోచన తీసుకోవాలది. యాహ్! ఇప్పుడు మామూలుగా మనకి వినబడుతున్న టాక్ ఏంటంటే సార్ 'దేవర' గూడా 30,00,00,000 దాకా చెప్తున్నారు ఓవర్‌సీస్. దాన్ని కొనటానికి గూడా జనాలు ఎగబడుతున్నారని. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఉన్నారండి. చూసుకుంటే రెడీగున్నారు. ఆ! ఇప్పుడు 'ఎన్టీఆర్' గారి సినిమా ఈ రోజు దాకా ఏది 30,00,00,000 చేయలే ఓవర్‌సీస్‌లో. ఆ! కానీ ఇది 30,00,00,000 తెద్దామని చెయ్యాల్సిన అవసరం లేదు సార్. సినిమా కావాలంతే పట్టుదల. అదే. ఆహా! పోటీ. ఆ పోటీ తత్వం అయిపోయింది. యాహ్! ఓవర్ సైజ్‌లో గూడా మాకంటా దారుణంగా ఉంది ఇక్కడ. ఈ హ్మ్. ఆంధ్రప్రదేశ్ కంటే దారుణం. తెలంగాణ కంటే దారుణంగా ఉంది అక్కడ పోటీ తత్వం. అవును. అక్కడ మొత్తం ఒకరు కొనేసుకుంటున్నారు. మళ్ళా జిల్లాలో అమ్ముతున్నారు. ఆ జిల్లాలో నష్టాలొస్తున్నాయి. అవును. మొత్తం టోటల్‌గా ఎన్నో 10, 20 20 స్టేట్‌లు ఉన్నట్టున్నాయి. సెపరేట్ చేసేస్తున్నారు. ఆహ్, సెపరేట్ అమ్ముతున్నారు. నిజంగా ఈ ఓవర్‌సీస్‌ది మాత్రం దారుణం సార్. ఏదంటే ప్రొడ్యూసర్ దగ్గర నుంచి ₹100 తీసుకున్నారనుకోండి ఓవర్‌సీస్. అవును. మళ్ళా అవును. దాన్ని అమెరికాకొకడికి, యూరప్‌కొకళ్ళకి అమ్ముతాడు. 120, అవును. ₹150. మళ్ళా అక్కడి నుంచి అవును. యూరప్‌లో జర్మనీ ఒకళ్ళు, ఫిన్లాండ్ ఒకళ్ళు, పోలాండ్ ఒకళ్ళు, స్విట్జర్లాండ్ ఒకళ్ళు ఆళ్ళమ్ముతారు. మళ్ళా ఆ లోకల్ చైన్స్ మళ్ళా జర్మనీ నుంచి మళ్ళా ఫ్రాంక్‌ఫర్ట్ ఒకళ్ళు, మునిక్ ఒకళ్ళు ఇలా విపరీతంగా అమ్ముతా ఉంటారన్నమాట. సో రూ. అవును. 100తో మొదలైంది. సెపరేట్ బిజినెస్ అయిపోయిందండి. చివరికి ఎగ్జిబిటర్ దగ్గరికొచ్చేసరికి ₹200 అయిపోతుంది సార్ ఆడిది. ఎవడన్నా అవును. నష్టపోతున్నాడంటే ఎగ్జిబిటరును, లోకల్ డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నారు. మిగతా వాళ్ళంతా బానే లోకల్ ఉన్నారు. ఎగ్జిబ్యూటర్ నష్టపోతున్నాడు. సగటు ప్రేక్షకుడు సినిమా ఫ్లాప్ అయిందంటే, సగటు ప్రేక్షకుడికి మళ్ళీ సవరం అయిపోతుందక్కడ. అవును. సినిమా చూడాలి. వీకెండ్‌లో ఏదైనా సాటర్‌డే, సండే సినిమా చూడాలి. ఆ సాటర్‌డే, సండే సినిమా చూడాలంటే, ఏదైనా సినిమా చూడాలంటే, మనకక్కడ మొత్తం టోటల్‌గా 4 మెంబర్స్ ఎళ్ళారంటే, మొత్తం టోటల్ ఫ్యామిలీ మెంబర్స్‌తో చాలా ఇబ్బందికరమైన పరిస్థితొస్తుంది. యాహ్! డెఫినెట్‌గా సార్. ఇది కానీ ఎప్పుడప్పుడు అంటే హిందీ సినిమాలో అయితే కరెక్షన్ బానే వచ్చింది. వాళ్ళు చక్కగా ప్రొడ్యూసర్‌లు కూడా కో రిలీజ్ చేసుకుంటున్నారు. మన తెలుగులో కూడా అవును. అలాగే వస్తే బావుంటదండి. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. చూద్దామండి ఎలా చేద్దాం. ఎలా వస్తదో చూద్దాం. అంతగా మంచి జరగాలి. ఇయన్నీ చూసి ఆలోచించాలని
అందరూ ఆలోచించాలని కోరుకుందాం. బాగుండే ఇండస్ట్రీ బాగుండాలని కోరుకుందాం. ప్రజలు బాగుండాలి, ప్రేక్షకులు బాగుండాలి, ఇండస్ట్రీ బాగుండాలి. అక్కడ డిస్ట్రిబ్యూటర్ కూడా బాగుండి ప్రొడ్యూసర్ బాగుంటేనే అవుతుంది. ఇది నియంత పాలనలు, నియంతలు ఒక వన్ మ్యాన్ ఆర్మీగా ఉండకూడదు అనేది మా ఉద్దేశం. ఫస్ట్ నుంచి నేను నా పాలన ఒకటే. దాసనారాయణ గారి శిష్యుడిగా ఫస్ట్ నుంచి దాసనారాయణ గారు ఉన్నప్పటి నుంచి కూడా నాకు ఒకటే అవదండి, అందరూ బాగుండాలి, చిన్న సినిమా నిర్మాత బాగుండాలి, పెద్ద సినిమా నిర్మాత బాగుండాలని నా ఆలోచన. ఇప్పుడు అలాగే ఉండాలని కోరుకుంటాను నేను. లాస్ట్ టైం కూడా మీకు ఇలాగే చెప్పాను. అవును, అవును, డెఫినెట్ గా సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి.